వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిజంగా కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆ తర్వాత అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆ తర్వాత ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కఠిన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడంలో, కరాఖండిగా మాట్లాడటంలో, ఓటు బ్యాంకు కోసం పరితపించకుండా రాష్ట్రాల అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయడంలో ఇలా లిస్టులలో పెట్టుకుంటే 3వ స్థానంలో ఉంటారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. ఎందుకంటే గతం నుంచి కూడా మొదటి స్థానంలో యోగి ఆదిత్యనాథే ఉంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో 2వ స్థానంలోకి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వచ్చారు. అయితే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మదర్సాల విషయంలో నిప్పులు చెరిగారట. ఇవి మదర్సాలా లేకపోతే మతోన్మాద కేంద్రాలా అని నిలదీశారట. సనాతన సంస్కృతిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్ని కూడా సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ మదర్సాలపై మాట్లాడారు. మదర్సాలు ఉగ్రవాద కర్మాగారాలంటూ మండిపడ్డారు. అలాంటి సంస్థలు మూసివేయబడతాయని ప్రకటించారు. మదర్సాల్లో 400 సంవత్సరాల నాటి విద్యను ఇకపై బోధించడం కుదరదని చెప్పారు. స్పిట్ జిహాద్, ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ వంటి ద్వేషపూరిత మనస్తత్వాన్ని సహించకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకుందని పేర్కొన్నారు. సూపర్ సార్. ఇప్పటివరకు గిట్లా చెప్పినోళ్ళు లేరు. చెప్పినోళ్ళని పిచ్చోళ్ళు అంటారు. ఇప్పుడు సీఎంఏ చెప్పిండు. స్పిట్ జిహాద్, ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ అంటే ద్వేషపూరితవి మదర్సాలలో నేర్పిస్తున్నారు. పసిపిల్లల మనసుల్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇలాంటివి మా ప్రభుత్వం ఊరుకోదు అని. వీటికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం కఠినమైన చట్టాలను రూపొందిస్తుందని ప్రకటించారు. దేవభూమి సాంస్కృతిక గుర్తింపు చెక్కు చెదరకుండా ఉండాలంటే మత మార్పిడులను నిరోధించే చట్టాలు, అల్లర్లు నిరోధక చట్టాలు అవసరమని ఆయన అన్నారు. రాబోయే తరాలకు సురక్షితమైన దేవభూమి ఉత్తరాఖండ్ని అందించాలని మేము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. అలాగే ఉత్తరాఖండ్లో జరుగుతున్న జనాభా మార్పుపై కూడా ముఖ్యమంత్రి స్పందించారు. అక్రమ చొరబాట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోకుండా కఠిన చట్టాలను తెస్తామని, ఇప్పటి వరకు 12,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే తిరిగి స్వాధీనం కూడా చేసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు కాంగ్రెస్ బుజ్జగింపు విధానమే కారణమని ధామి ఆరోపించారు. ఆక్రమణను రక్షించే కాంగ్రెస్ నాయకులు ఆక్రమణదారులను రక్షించడానికి హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తారని అన్నారు. మరోవైపు అక్రమ మసీదు నిర్మాణాలను కూడా తమ ప్రభుత్వం సహించదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. దేవభూమిలో నకిలీ మసీదు నిర్మాణాల ఆటలను సహించమని, కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భూమిపై ల్యాండ్ జిహాద్ మనస్తత్వం పెరిగిందని విమర్శించారు. ఏదేమైనా ఎవడైనా ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, తూక్ జిహాద్, స్పిట్ జిహాద్ అన్నారంటే ఉత్తరాఖండ్లో కేల్ కథం దుకాన్ బంద్ బిడ్డ. మదర్సాలలో మంచి విద్య బోధించండి. కాదు ఉగ్రవాద కేంద్రాలుగా మారుస్తామంటే పాతి పెట్టేస్తావు. ఏమంటారు, మదర్సాలన్నింటినీ లేకుండా చేస్తా. ఇలాంటి దొంగ మదర్సాలను, ఉగ్రవాదాలు శిక్షణ ఇచ్చే మదర్సాలను ఖచ్చితంగా ఉత్తరాఖండ్లో క్లోజ్ చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం అంటే యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.